కంగ్రాచులేషన్స్ గురుగారు. మీరు అన్నట్టు డిసెంబర్లోనే ప్రెడిక్ట్ చేశారు ఈ కూటమే నెగ్గేలాగా ఉందనేసి. మరీ హ్యూజ్గా అందరూ చెప్పినట్టు కొంతమంది చాలామంది చెప్పారు వేరే ఛానల్స్లలో కూడా 110 వరకు కొడతారు అనేసి. మీరు ఒకరే అనుకుంటారు నాకు తెలిసి 150 దాకా కొట్టేస్తుంది అనేసి. సో దానికి మీరు ఎట్లా ప్రెడిక్ట్ చేయగలరు ఫస్ట్ అంత హ్యూజ్గా నెగ్గుతుంది అనేసి అనే విషయాన్ని? ఒకటేంటంటే ప్రతి ఒక్కళ్ళకు ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజ్ మెంటాలిటీ అంటే జాతకాలు చూసే విధానంలో ఒకటే రకమైన జాతకాలు చూస్తుంటారు. కొంతమంది మొన్న ఒక టీవీ ఛానల్ వాళ్ళ లైవ్లో నలుగురేమో టీడీపీ వాళ్ళు గెలుస్తారని, నలుగురేమో జగన్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి రైట్ అంటే ఇక్కడ ఆ జ్యోతిష్యం చెప్పే వాళ్ళని ఎవరు కూడా పూర్తిగా ప్రిడిక్ట్ చేయనిచ్చేటువంటి స్థాయి దిగదారిపోయింది. అంటే ఆ లైవ్లో కూర్చోబెట్టడం, హడావుడితో చెప్పేదానికి వాళ్ళ కన్ఫ్యూజ్లో ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసి హడావుడికి చెప్తున్నారు. కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నా సరే వాళ్ళు పూర్తిగా అక్కడ జాతకాన్ని పరిశీలించలేకపోతున్నారు. ఇక్కడ నేను ఎలా చెప్పాను ప్రిడిక్ట్ చేశానంటే, మనకి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారో ఆ జైలుకి వెళ్ళిన సమయంలో ఉన్నటువంటి సింపతి ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నారు చాలామంది. అసలు ఆ ఎఫెక్ట్ అవ్వదని చాలా అప్పుడే చెప్పాను. ఈ యొక్క జైలుకి వెళ్ళడం వల్ల అతనికి ఎఫెక్ట్ అవుతుందనే విషయంలో ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే కుటుంబ పరిణామాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. జగన్ కుటుంబము విచ్ఛిన్నమై బయటికి పోవడం ఒకటి. సో ఆ సామెత ఉంది మనకి, ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నటువంటిది. ఇంట ఓడిపోయినప్పుడు రచ్చ గెలిచే అవకాశం కష్టం, అది వెరీ ఇంపార్టెంట్. రెండవది, ఇక్కడ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన కారణం కాకుండా ఈ ఆడవాళ్ళు ఇద్దరు కూడా, బ్రాహ్మణి కానీ భువనేశ్వర్ ఇద్దరు కూడా బయటికి రావడం, తన యొక్క నాయకుడు, తన యొక్క తండ్రి లాంటి మామగారు, భర్త లాంటి వాడు అయినటువంటి వ్యక్తి గురించి ఆ ఇద్దరు ఆడవాళ్ళు బయటకు వచ్చేసి వారు కన్నీళ్ళు పెట్టడం, అది ఎఫెక్ట్ కొంతవరకు పాజిటివ్ వచ్చింది. బట్ జైలుకి వెళ్ళే కారణం కాదు అది. కానీ దానివల్ల ఏమైందంటే కుటుంబ పరిస్థితులకు ఎఫెక్ట్ బాగా పడడం. రెండవది, మీరు ఎలా చూశారు జాతకాలని, ఎలా ప్రిడిక్ట్ చేయగలిగారు అని అడుగుతున్నారు. నేను ఇక్కడ మే 13వ తేదీ ఎన్నికల సమయంలో ఉన్నటువంటి లగ్నము, ఎన్నికల సమయంలో ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, షర్మిల గారు మరియు పురంధరేశ్వర్ గారి జాతకాల యొక్క జన్మ జాతకాన్ని, వాళ్ళ నామ నక్షత్రాలని రెండింటిని కంపేర్ చేశాం. అంటే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మాకు ఈ యొక్క వికీపీడియాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తప్ప వ్యక్తిగతంగా ఎవరు మాకు సరైనటువంటి డేట్ ఆఫ్ బర్త్లు ఇవ్వలేదు వాళ్ళు. సో కాబట్టి ఉన్నంత వరకు మేము ఆ యొక్క వికీపీడియా ద్వారా తీసుకున్నటువంటి. రెండవది, నామ నక్షత్ర ప్రకారంగా మకర రాశి జగన్ గారిదని, మీనరాశి మిథున రాశి, మనకి మీనో మీద 2 రాశులు కూడా మనకి చంద్రబాబు నాయుడు గారి లెక్క చూసుకొని, తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి మేము పవన్ కళ్యాణ్ చూసుకోవడం, ఇక్కడ ఒక మీకు కంక్లూజన్ ఇవ్వాలి. బట్ సమ్ పర్సన్ మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంటే పవన్ కళ్యాణ్ది కరెక్ట్గా మాకు పుష్యమి నక్షత్రం అయింది, నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసు వారి గురించి, ఆయనది కర్కాటక రాశి అవుతుంది, ఎట్టి వయసులో అతనిది మకర రాశి కాదు, ఉత్తరాషాఢ నక్షత్రం కాదు అని అడిగారు. కొంతమంది వచ్చేసి మరి జగన్ది మకర రాశి అన్నారు, మరి అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మకర రాశి అన్నారు కదా, మరి మకర రాశి అయినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎలా గెలబోతున్నారు, ఒకళ్ళు ఓడిపోతే ఎలా చెప్పారు మీరు? ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది. అందుకే అంట నేను మాకున్నటువంటి సమాచారం ప్రకారంగా మేము సేకరించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని దాదాపుగా దగ్గర తీసుకున్నాం. మేము మ్యాక్సిమం దగ్గరగా తీసుకున్నటువంటి ప్రయత్నం చేసాం. వారి యొక్క అనునూయులు అంటే వారి పార్టీ అధినేతల యొక్క దగ్గర ఉన్నటువంటి మిత్రులు కానీ వాళ్ళ దగ్గర నుంచి మేము స్పష్టంగా తీసుకొని ఆ జాతకాన్ని, జన్మ జాతకాన్ని, ఆ రోజు మే 13వ తేదీ జాతకాన్ని మేము, అంటే ఆ రోజు ఉన్నటువంటి దిన నక్షత్ర ఫలితాన్ని బట్టి తప్పకుండా నేను చేసిన అంచనాలు కరెక్ట్ అవుతాయి. మరి కొద్దిమంది పెద్దవాళ్ళు అడిగినటువంటి విషయం, కొంతమంది పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు కూడా వేణుస్వామి లాంటి వాళ్ళు కూడా ప్రెడిక్ట్ చేశారు జగన్ గెలుస్తారనేటువంటి విషయాన్ని. కాకపోతే మన ఛానల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు మనకి సమర్థవంతంగా ఈ యొక్క సమాధానానికి గట్టి సమాధానం ఇచ్చి కూటమే గెలవబోతుంది అనేసి నేను ఉంచున్నాం. మన సబ్స్క్రైబర్స్ కానీ, మన ఛానల్ వాళ్ళు కానీ, మీడియా వాళ్ళు కానీ వీళ్ళంతా మెసేజ్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా, సార్ మీరు చెప్పినట్టే జరుగుతుంది అనేసి అనే విషయాన్ని. దాన్ని ఎట్లా మీరు స్పందిస్తారు? అంటే ఒకటి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మన శ్రేయ బ్లాగ్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మన పరిజ్ఞానం, మనకున్నటువంటి పరిజ్ఞానం కొంతవరకే, దానిని పరిశోధన, ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశోధన నిమిత్తంగా చేసేటువంటి ప్రయత్నంలో సక్సెస్ ఈజీగా సాధించవచ్చు. ఆరు స్వామి చెప్పారా, ఈ స్వామి చెప్పారా, నాకైతే అర్థం కాదు. జ్యోతిష్యమే తెలియనటువంటి వ్యక్తులు ఏదో టక్కన ఒక రాయేసేద్దాం, గెలిస్తే బ్రహ్మాండంగా మనకి పేరు వచ్చేస్తుంది అనేటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను, చాలా చెప్పాను నేను, ఆయన అది చెప్పాడు, నేను యజ్ఞం చేస్తాను, ఇలాంటివి నేను అంటే వాళ్ళకి నేను వ్యతిరేకంగా చెప్తున్నప్పుడు కొంతవరకు నేను వాళ్ళకి యాంటీ అవ్వచ్చేమో తప్ప, జ్యోతిష్యం అనేటువంటి ఆయుధంతో మనం చేసే ప్రతి ప్రిడిక్షన్ అనేది ఐఎమ్ షూర్ అబౌట్ దట్ ఇట్ విల్ బి కరెక్ట్. మనకి అది తప్పుగా వచ్చే అవకాశం కష్టం. కాబట్టి కేవలం మనకు పరిజ్ఞానంతో, ఇప్పుడు నేను చెప్పాక ఇందాక కొద్దిగా పెద్ద వాళ్ళే అసలు పెద్ద ఛానల్లో అది టెలికాస్ట్ చేశారు, డైరెక్ట్గా లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చేశారు. ఆ ప్రోగ్రాంలో మనకి చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. అక్కడ నాకు రకంగా
ఈ నలుగురు ప్లస్ నలుగురు మైనస్ అనేసరికి సమాజంలో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఆ జ్యోతిష్కులు వాళ్ళు కరెక్ట్ కాదు అని జన అజ్ఞాన వేదిక లాంటి వాళ్ళకి మనం కారణం అవుతాం. కాబట్టి వాటి అవకాశం ఇవ్వకండి, ఒకే తాటి మీద వచ్చి కూర్చోండి. నేను ఇప్పుడు ఏదో ఒక చెప్పగానే గెలిచిందని ఎప్పుడు నేను అనుకోవట్లా, నేను చెప్పను. నెక్స్ట్ టైం ఏదన్నా నా వల్ల పొరపాటు జరగవచ్చు, నేను కాదనట్లేదు, అదేనే నేను ముందు కాళ్ళ బంధం వేయట్లేదు. బట్ ఇక్కడున్నంత వరకు నేను తీసుకున్నటువంటి జాగ్రత్తలు, గతంలో చేయనటువంటి చంద్రశేఖరరావు గారి జాతక పరిశోధన వచ్చినటువంటి చిన్న పొరపాటుని అధిగమించి ఇప్పుడు నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల 156 దాదాపుగా వీళ్ళు సీట్లు గెలుచుకునే అవకాశానికి దరిదాపుల్లో ఉన్నటువంటి విషయం. అది నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే మనలాంటి మిత్రులందరికీ, శ్రేయులాసులందరూ కూడా, అంటే ఒక పార్టీ గెలిచిన ఆనందం లేదు, ఇంకో పార్టీ ఓడిపోయినటువంటి బాధ నాకేం లేదు. నాకు ఎవరు మిత్రులు కాదు, ఎవరు శత్రువులు కాదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో నాకు ఓటు హక్కు లేదు, నాకున్నది భాగ్యనగరంలో ఓటు. కాబట్టి ఎవరికి నేను అనునియుని కాదు, ఎవరు నాకు డబ్బులు ఇచ్చి నన్ను ప్రిడిక్షన్ చేయమని చెప్పిన వాళ్ళు కాదు. కేవలం నాకున్న పరిజ్ఞానంతో నా యొక్క శ్రేయభిలాషులు మీలాంటి వాళ్ళందరూ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగానే జాతకం చెప్పబడింది. ఆ జాతకం ఈరోజు నిజమవుతున్నందుకు నేను చాలా సంతోషపడుతూ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా మన ఛానల్ని వృద్ధిపరుస్తారని, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ గురుగారు. ఇలాంటి సమాచారాల కోసం నిరంతరాయంగా మీరు తపన పడుతుంటారని తెలుసు. సో ఇట్లాంటివే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూస్తూ గురుగారు యొక్క ఏదైతే ఆస్ట్రో సజెషన్స్ ఇస్తున్నారో అవన్నీ కూడా మనం పాటిస్తూ గురుగారు వైపుగా నడుద్దాం అనేసి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.